నూజివీడు నియోజకవర్గం బలిబే గ్రామంలో భలే రామలింగస్వామి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొలుసు పార్థసారథి అంతరాలయంలో అర్చకులు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. పట్టిసీమాల ఇంకా ఒకటి బలివే, ఇది చాలా ఫేమస్ గా ఆల్మోస్ట్ 3 lakhs పాపులేషన్ వస్తారు దర్శనం కని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందువల్ల మన హానరబుల్ హౌసింగ్ మినిస్టర్ సార్ లీడర్షిప్ లో మీటింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2-3 సార్లు రివ్యూ మీటింగ్లు చేసుకొని ఏమేమి ఫెసిలిటీస్ కావాలని కూడా ఓరియంట్ చేసుకున్నాము. గతంలో కూడా చాలా బాగా జరిగినాయి. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఘాట్ డెవలప్మెంట్ చేశారు కాబట్టి సో ఇప్పుడు మనకు మేజర్ గా వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ని చూసుకుంటే వాళ్ళకి టాయిలెట్స్ కావాలి, లైటింగ్ ఫెసిలిటీ కావాలి, రోడ్ ఫెసిలిటీ కావాలి, అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అది కాకుండా మనకి కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై కావాలని, మోస్ట్లీ సెక్యూరిటీ ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నాయి, స్టాంపీడ్ సిచ్యువేషన్ లేకుండా ఎట్లా క్యూ మానిటర్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిఎంఎస్ కేస్ కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అందరినీ కూడా ఇక్కడ డ్యూటీ వేస్తున్నాము. సో దట్ క్రౌడ్ మూవ్మెంట్ క్యూ లైన్ మేనేజ్ చేసుకుని ఉండాలని, అలాగే పోలీస్ తోటి డిస్కస్ చేసుకుని ఎక్కడెక్కడ అన్నదానం పాయింట్స్ పెట్టాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో పబ్లిక్ కూడా సార్ చెప్పినట్టే దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. మనం లాస్ట్ టైం కూడా ఘాట్ పరిధిలో అంతా అన్ని పర్ఫెక్ట్ గా చేసాము. చిన్నపిల్లలు ఫన్ కోసం చెప్పి వేరే చెరువుకు వెళ్ళడం అట్లాంటి కూడా చేశారు. తంబలేరులో వాటర్ వచ్చింది కాబట్టి సో అట్లా లేకుండా మేము కూడా అన్ని పాయింట్స్ లాస్ట్ టైం ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అది కూడా స్టడీ చేసుకుని దానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాము. రామలింగేశ్వర స్వామి వారి శివరాత్రి ఉత్సవాలు 15వ తారీఖున చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ఇప్పుడు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అయితే 2-3 సార్లు వచ్చి ఇక్కడంతా పర్యవేక్షించడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి రివ్యూ చేయడం కూడా జరిగింది. మొత్తం ఆలోచన ఏమిటంటే ఏ ఒక్క భక్తుడు కూడా అసౌకర్యానికి గురి కాకుండా సంతోషంగా భగవంతుడి ఆశీస్సులు తీసుకుని తిరిగి వెళ్ళాలనేది ఈ రివ్యూ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనవి చేస్తాను. మరి వారికి ఎటువంటి ఏర్పాట్లు కావాలి, మరి తమ్మిలేరులో నీళ్ళని పైనుంచి రిలీజ్ చేసి ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉంటే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా వారి స్నానాల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ప్రత్యేకంగా టాయిలెట్స్ కూడా ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది. ఇంకా 2.5 కోట్లు సరిపోకపోతే ఇంకా అదనంగా కూడా నిధులు తీసుకొచ్చి దీనికి మంచి భక్తులు చాలా పవిత్రతతో స్వామిని దర్శనం చేసుకుని వారు స్వామి ఆశీర్వాదాలు పొందే విధంగా అన్ని డిజైన్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి